అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాము అనే ఒక కూరగాయల వ్యాపారి ఉండేవాడు. ఒకరోజు రాము ఎక్కువ లాభం సంపాదించాలనే అత్యాశతో తాసు కింద కూరగాయలు ఉంచే గిన్నెకి ఎవ్వరికీ కనపడకుండా చింతపండు అతికించాడు. జనం కూరగాయలు తీసుకుంటూ తక్కువ కూరగాయలకి ఎక్కువ బరువుగా తుగడం గమనించారు. కాని రాము మీద ఉన్న నమ్మకంతో మౌనంగా తీసుకున్నారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న పూజారిగారు రాము దగ్గరికి వచ్చి నిలదీశాడు. దీంతో ప్రజలు రాము చేసిన మోసం గురించి తెలిసి తన దగ్గర కూరగాయలు కొనడం మానేశారు. రాము ప్రజలకి మోసం చేయడమే కాకుండా వాళ్లకి తనపై ఉన్న నమ్మకాన్ని కూడా కోల్పోయానని చింతించి తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఆ రోజు నుంచి రాము నిజాయితీతో వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు. ప్రజలు కూడా రాములో మార్పుని గుర్తించి రాము దగ్గర కూరగాయలు కొనడం మొదలుపెట్టారు. ఈ కథలో నీతి: అత్యాశ వలన కలిగే లాభం తాత్కాలికం, కానీ నిజాయితీ వలన కలిగే ఆనందం, గౌరవం శాశ్వతంగా ఉంటుంది.